ఆ కర్తవ్యం నేను చేయగలిగితే ప్రయోజనాన్ని అపేక్షించకుండా సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగమని తెలుసుకో. అయితే నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అవుతుందండి? ఆచరణలోకి మనం ఎలా తెచ్చుకోవాలి? దీన్ని మనం ఆచరణాత్మకం చేసుకునేటప్పుడు ఎలా దీన్ని ఇలా తెచ్చుకోవచ్చు, దీని మీద పూనికని ఇలా పొంది ఉండవచ్చు అన్నదానికి ప్రతిబంధకాన్ని పోగొట్టుకోవడానికి ఎలా నిలబడొచ్చో తెలుసుకోవడానికి కూడా గీతాచార్యుడు మనకి మార్గాన్ని ఉపదేశం చేశాడు. ఆ మార్గం ఎక్కడుందో ఆ జాగ్రత్తగా తాళం చెవిని ఎలా తిప్పవలసి ఉంటుందో, ఎలా తిప్పితే మనం ఆ ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మాచరణము చేయగలిగినటువంటి శక్తి యందు ఉంచుకుని నిలబడగలమో అది వేదవాక్కుగా, గీతగా, కావ్యముగా, పురాణముగా ఎలా నడిచిందో తగినంత సమయం లేదు కాబట్టి ఇవాళ నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా రేపటి రోజున మీకు ఆ విషయాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత లాంటి విషయాన్ని వినేటప్పుడు కొంచెం ఇలా విడదీస్తే ఒక సమస్య ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఒకటి ధారగా వినేస్తే వచ్చే జవాబు వేరు, ముక్కలైతే మళ్ళీ రేపు వచ్చి కూర్చున్నప్పుడు నేను ఎక్కడ ప్రశ్నగా విడిచిపెట్టానో అది మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే కానీ నేను మళ్ళీ దానికి జవాబుని ఏం చెప్తున్నానో మీరు అనుసంధానం చేసుకోలేరు. కానీ మీకు నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను. జీవితంలో తరించడము అన్నది ఏమైనా ఉంటే, నిజంగా జీవితంలో సత్యమును తెలుసుకోవడము అన్నది ఏమైనా ఉంటే శాస్త్ర విహితముగా గీతాబోధని తెలుసుకోవలసి ఉంటుంది, గీతాశాస్త్రాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. అది రాగద్వేషములు లేకుండా ఉన్నదున్నట్లు చెప్పబడిన శాస్త్రము. అందుకే భగవద్గీతాసు ఉపనిషత్సు, అది ఉపనిషత్. కాబట్టి రేపటి రోజున నేను అయినా ఒక్కసారి సింహావలోకనం చేసి వెనక్కి వచ్చి ఎక్కడ విడిచిపెట్టానో దానికి మార్గాన్ని కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో దాన్ని చెప్పే ప్రయత్నం చేసి రేపు సాయంకాలం ప్రసంగంతో నా ప్రసంగాల్ని పూర్తి చేస్తాను. ఇవాళ ఇప్పుడు నా ప్రసంగం తరువాత రాజమండ్రి నుంచి లలిత సింధూరి అనుకుంటాను ఆ అమ్మాయి ఆవిడ వచ్చి ఉన్నారు. ఆవిడ కూచిపూడి నృత్యం చేస్తారు ఇక్కడ. చక్కగా మనం అందరం ఇలాగే కూర్చుని ఆమెని ఆదరిద్దాం. చక్కగా మనందరం సంతోషంగా చూస్తే ఆవిడ కూడా ఆనందిస్తారు. రెండవ విషయం, రేపు మహాపర్వదినం, శ్రీరామనవమి. మహాపర్వమైనటువంటి శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్బారావు గారు చాలా గొప్ప కార్యం ఒకటి తలపెట్టారు. అదే నేను చెప్పింది, దేశకాలముల యందు ఎప్పుడు ఏం చెయ్యాలో అది చేయడమే ధర్మం. అందుకే ఆయన రేపటి రోజు ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. సీతారామ కళ్యాణం తప్పకుండా చూసి తీరాలి. సీతారామ కళ్యాణం చూసి ఆ పానకం, వడపప్పు, ఆ ప్రసాదం స్వీకరించాలి. పుట్టినది నవమి నాడు శ్రీరాముడు, కానీ నవమి నాడు శ్రీరామ జననం ఉత్సవం చెయ్యం, మనం సీతారామ కళ్యాణం చేస్తాం. అలా నవమి నాడు సీతారామ కళ్యాణం చెయ్యడం వెనకాతలే అసలు రహస్యమంతా దాచుంచారు. కాబట్టి రేపు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చూడ్డానికి చక్కగా మీ అందరూ 7:30 సభా ప్రాంగణానికి చేరుకుంటే మనందరం సీతారామ కళ్యాణం చూద్దాం. సీతారామ కళ్యాణానికి సీతారాముల యొక్క పేరుకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి వాళ్ళిద్దరే అవతార స్వీకారం చేస్తారు ధర్మ సంస్థాపన కోసం. విష్ణువు పరబ్రహ్మముగా అవతార స్వీకారం చేస్తారు. అవతారము అంటే కిందికి దిగి వచ్చుట, తార అంటే పైకి, అవతార అంటే కిందకి, కిందకొస్తే అవతారం. అలా కిందకు వచ్చినటువంటి అవతారంలో ఎప్పుడు లక్ష్మీనారాయణులు వచ్చినా వాళ్ళని మళ్ళీ అవతార పరిసమాప్తి చేశాక లక్ష్మీనారాయణులని అంటాం. ఒకవేళ మీకు లక్ష్మీ నృసింహులుగా ఎదురుగుండా ఉన్న వాళ్ళని అర్థం కాకపోయినా లక్ష్మీనారాయణులండి అంటాం. మత్స్యావతారం ఉంటే లక్ష్మీనారాయణులు అనేస్తాం, వామనమూర్తి లక్ష్మీనారాయణులు అనేస్తాం. పక్కన ఆయన బ్రహ్మచారిగా ఉన్నా కూడా పాదాల మీద లక్ష్మీదేవి పాదముద్రలు కనబడ్డాయని పోతన గారు రాశారు. కాబట్టి లక్ష్మీనారాయణుల దేవాలయం అనేస్తాం. లక్ష్మీనారాయణులుగా పిలవబడని ఏకైక అవతారం ఏదో తెలుసా అండి? ఒక్క సీతారాములే. సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అనం, సీతారాములని అంటాం. ఎందుకని అంటే అసలు సీతారాములు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో నేర్పారు. ఎలా బ్రతకాలో నేర్పడానికి వచ్చినటువంటి అవతారం. అటువంటి గొప్ప కళ్యాణం జరుగుతుంటే శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చూడలేకపోవడం అనేటటువంటిది పెద్ద దురదృష్టం. అన్ని చోట్ల సాధారణంగా ఎండెక్కాక చేస్తారు.
సుబ్బారావు గారి మర్యాద ఏమిటంటే చల్లగా ఉండగా చేస్తే చక్కగా వీళ్ళందరూ వచ్చి హాయిగా కూర్చుని చల్లటి గాల్లో చూసి వెళ్ళిపోతారని ఉదయం 7:30కే పెట్టేశారు. చక్కగా రేపు 7 గంటలకే మనం ఈ ప్రాంగణానికి వస్తే నిండు సభలో అందరం కూర్చుని చక్కగా సీతారామ కళ్యాణం చూద్దాం. రేపటి రోజున ప్రతిరోజు మధ్యాహ్నం వేళలో సువాసినులందరి చేత లక్ష్మీ పూజలు చేయించారు. ఏ స్వరూపాన్ని లక్ష్మీ స్వరూపంగా ఆరాధన చేశారో ఆ స్వరూపాన్నే ఆ సువాసినులందరికీ రేపు ప్రసాదంగా ఇస్తారు. 11,000 రూపాయి కాసుల యొక్క సమూహానికి పూజ చేశారు, లక్ష్మీ పూజ. ఇన్ని రోజుల పాటు లక్ష్మీ స్వరూపంగా పూజలు అందుకోబడినటువంటి నాణెములు ఏమున్నాయో అవే లక్ష్మీ స్వరూపములు కనుక మనం బదరీ విడితే తెచ్చుకుంటుంటాం ఆ కుబేర ప్రసాదంగా నాణ్యం. అలా రేపు ఆ పూజలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ కూడా నాణెములను ప్రసాదంగా బహూకరిస్తారు. ఏం సుబ్బారావు రేపటి రోజున. అలాగే రేపు ఉత్సవాల పరిసమాప్తి. ఉత్సవ పరిసమాప్తి జరిగినప్పుడు చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే అన్నదానం. అన్నదానం ఎందుకు చేస్తారంటే సమస్త భూతములు శాంతి పొందుతాయి. అందుకే హోమం చేస్తే మంత్రం ఉండాలి, బలిస్తే మంత్రం ఉండదు. బలిస్తే అంటే చంపడం అనుకోకండి. అన్నం తీసుకెళ్ళి పెట్టేస్తారు. అలా పెట్టేస్తే పక్షులు కాకులు కూడా తింటాయి. నిజానికి దేవాలయంలోకి పక్షి రాకూడదు. పక్షులు అవి వస్తాయనే 3 ఏళ్లకోసారి మహాకుంభాభిషేకం చేస్తారు. కానీ బలిహరణం పెడతారు, పక్షులు వచ్చి తినాలనే పెడతారు. బలి అంటే ప్రత్యక్షంగా భూతములు తినాలి. తిని అందరూ అబ్బా ఎంత చక్కటి భోజనం చేశామండి అన్నారనుకోండి, ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అందున ఇక్కడ జరిగిన ఉత్సవాలు శ్రీరామనవమి నాడు పూర్తవుతున్నాయి. అందుకని రేపు రోజు మధ్యాహ్నం ఆయన ఎంత పవిత్ర హృదయంతో ఆలోచించారంటే నిజంగా నేను ఇవాళ నాకేమీ అబద్ధాలు ఆడడం ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఈశ్వరుడు నాకు అలవాటు చేయలేదు. అందుకే తెగేసి చెప్పడం వల్లే నేను కొంతమందికి జీవితంలో దగ్గర కాలేకపోతూ ఉంటాను కూడా. ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాలేదు. నేను నమ్మింది ఏదో ఒకటే మాట్లాడడం నాకు అలవాటు. నేను మధ్యాహ్నం కూడా నా భార్యతో మాట్లాడుతూ సుబ్బారావు గురించి మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఓ మాట అనుకున్నాం. ఏమి నిరాడంబరుడు, ఏమి వినయశీలి మహానుభావుడు, అసలు అంత వినయం అవి ఈయనకి ఎలా అబ్బాయి అని నేను తెల్లబోయాను. ఆయన ఎంత మర్యాదతో ఆలోచించారంటే మంచి ఎండవేళ భోజనానికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తే తోసుకుంటే పాపం ఇబ్బంది పడతారేమో, ఒకరికొకరు తగలడంలో దానిలో ఇబ్బందులు పడి ఒక మగవాడి పక్కన ఒక ఆడది కూర్చోవడంలో ఏమో కడుపు నిండా తినగలరో తినలేరో ఏ ఇబ్బంది పడతారో అని 2 కళ్యాణ మంటపాల్లో, ఒక కళ్యాణ మంటపం అంతా కామాక్షి స్వరూపులైన స్త్రీలకి, ఒక కళ్యాణ మంటపం అంతా విశ్వనాథ స్వరూపులైన ఏకాంబరేశ్వర స్వరూపులైన పురుషులకు. ఏ మొహమాటం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా కడుపు నిండా తిని వెళ్ళాలన్న ఆయన కోరికలోంచి ఉత్పన్నమైన ఇదే 2 కళ్యాణ మంటపాల్లో విడివిడిగా స్త్రీ పురుషులకు భోజనం పెట్టడం. కొన్ని వేల మందికి అన్నం వండి పెట్టాలని ఎంత తాపత్రయం. రేపు మహానుభావుడు అంత గొప్ప అన్నరాశిని పదార్థాలని తయారు చేయిస్తున్నారు. ఆయన సంతోషించాలంటే మనం ఏం చేయాలి? వచ్చి తిని పెట్టడమే, నోటితో చెప్పడం కాదు. మీకు నేను మనవి చేస్తున్నా, రేపు నైమిత్తిక తిథి కాబట్టి వచ్చి అన్నం తినడం కుదరదేమో, కానీ నేను మాత్రం తప్పకుండా రేపు మధ్యాహ్నం పురుషులకు పంక్తి వేసిన చోటుకి వచ్చి అందరితో పాటు కూర్చుని ఏదో ఒక ప్రసాదం తీసుకుని పెడతాను నేను కూడా. ఎందుకని అంటే చెప్పడానికి కాదు ధర్మం, ఆచరించడానికి ధర్మం. సుబ్బారావు గారిని పొగడ్డానికి చెప్పడం కాదు. సుబ్బారావు గారు అంత మాన్యుడైతే, ఆయన చేసిన పని గొప్పదైతే నువ్వెందుకు వెళ్ళి పుచ్చుకోవు ప్రసాదం? నేను కూడా వచ్చి రేపు మీ అందరితో పాటే పంక్తిలో కూర్చుని నేను కూడా కొద్దిగా ప్రసాదం తీసుకుని పెడతాను. అన్నస్వరూపంగా తీసుకోవడానికి నాకు కొంత వైదిక కర్మాచరణమనందు ప్రతిబంధకం ఉండవచ్చు. నేను ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని పెడతాను. అందున శ్రీరామనవమి నాడు ఇంత గొప్ప ఉత్సవాలు పరిపూర్ణమైన సందర్భంలో అంత గొప్ప అన్నదానాన్ని చేస్తున్నారు. కాబట్టి అన్నదానం అన్న మాట లేదు, నిజానికి నారాయణ సేవ. అందరం తరించడానికి భూతతృప్తి. మనందరం ఈశ్వర పరివారమే. మనందరం మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. మా అమ్మ పార్వతి, మా అయ్య పరమశివుడు, మనందరం ఆయన బిడ్డలం. కాబట్టి అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. కాబట్టి రేపటి రోజున వచ్చి చక్కగా ప్రసాద స్వీకారం చెయ్యండి. కానీ నాదొక్క మనవి, ప్రసాదం తినేటప్పుడు మాత్రం శ్రీరామనవమి కాబట్టి ఒక్క నియమం పాటించే ప్రయత్నం చెయ్యండి. ఈశ్వరుడు సంతోషించాలి, చేసిన పని పరిపూర్ణం కావాలంటే
అన్నీ వడ్డించే వరకు ఆగితే వడ్డించే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అండి? అన్నీ పెట్టామా వాళ్ళకి కంగారు ఉండిపోతుంది. నేను పెట్టగానే ఒకడు గబుక్కుని అప్పడం తినేసాడు అనుకోండి, వీడికి అప్పడం వేశాడో తెలియదు వేయలేదో తెలియదు, మళ్ళీ అప్పడాలు అట్టుకు రావాలి. అన్నీ వేసే వరకు ఆగి అమ్మయ్యా అందరికీ అన్నీ వేసేసుకున్నాం, పప్పు వేసేసాం, కూర వేసేసాం, పచ్చడి వేసేసాం అని వాళ్ళు విస్తళ్ళు చూసి మొదలు పెట్టండి తినండి అనకూడదు కదా, మర్యాద కాదు. అందుకని ఏమంటారంటే భోజన ప్రారంభ సమయే గోవిందనామస్మరణే, గోవిందా అంటే గోవింద అని అందరం కలిసి భోజనం చేస్తాం. అప్పుడు ఏమిటంటే అదొక మర్యాద, అదొక తృప్తి. అమ్మ చూడండి అన్నం పెట్టేటప్పుడు 6 పిల్లల్ని కూర్చోబెట్టి వడ్డిస్తోంది అనుకోండి, ఏదో కాస్త పిండుడియాలు వేసింది అనుకోండి, వెంటనే పెద్దడు తినేసాడు అనుకోండి, నీకు వేశానా పిండుడియాలు, వేసావు కానీ తినేసానమ్మా, ఉండరా వడ్డించే వరకు ఉండొద్దు ఉంటుంది. అమ్మ పెట్టడంలా ఎవరు పెట్టరు, అలాంటి అమ్మే అంటుంది అదేమిటో అలా తిని కాగు ఉంటుంది. కాబట్టి చక్కగా మర్యాద పాటిద్దాం రేపు. అలా మర్యాద పాటించి సుబ్బారావు గారు ధన్యుడు కావాలి, కొవ్వాడ ప్రాంగణం ధన్యత పొందాలి. ఒక్క మనిషి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇంత గొప్ప ఉత్సవాన్ని చెయ్యాలి అని సంకల్పం చేస్తే ఆయన సంకల్పమునందు చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరుడు అనుకూలిస్తాడండి. శోభానాయుడు గారు అంతటి వారు నిన్న మాట చెప్పారు. ఆవిడ ఉన్న అకామిడేషన్లో ఆ సాయిబాబా గారికి సంబంధించినటువంటి ఆ నృత్య కార్యక్రమానికి సంబంధించిన సీడీ ప్లే చేస్తే స్టకప్ అయింది. మహాసాహసం అండి. అంత పెద్ద ఆర్టిస్టు నృత్యం చేస్తుంటే క్యాసెట్ ఏ కారణం చేతన స్టకప్ అయిపోయింది అనుకోండి, ఎంత అమర్యాద, ఇంత ఆగిపోతుంది అంతే. అబ్రప్ట్గా ఆఫ్ చేసి మళ్ళీ అదంతా రికార్డింగ్ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేస్తే కానీ మళ్ళీ పలకదు. ఎక్కడో ఏదో విద్యుత్తులో పెద్ద అవాంతరం వచ్చిందనుకోండి, రీస్టోర్ కాలేదనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మీద ఆధారపడతాం మనం పెట్టుకున్న సిస్టమ్స్ అన్నీ ఎందుకు పనికొస్తాయి ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా అయితే. ఎక్కడ ఏది పరమేశ్వరానుగ్రహంతో ఏ చిన్న అవాంతరం లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ పల్లకి ఊరేగింపు సాహసం, ఇంత కార్యక్రమాల్ని సంకల్పం చేస్తే ఆయన సంకల్పంలో ఎంత చిత్తశుద్ధి లేకపోతే ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందో మీరు ఆలోచించండి. ఆయన కోరుకున్నది ఒక్కటే, మనందరినీ వచ్చి కడుపు నిండా అన్నం తిని వెళ్ళండి అన్నారు. రేపు ఈ పందిరంతా సీతారామ కళ్యాణంలో నిండిపోయి రామనామంతో మార్మోగిపోయి మధ్యాహ్నం అందరం ఆకలితో వెళ్ళి కడుపు నిండా భగవన్నామని చెప్పి అన్నం తిని వెళ్ళిపోతే సుబ్బారావు గారు సంతోషపడిపోతారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఉత్సాహం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయో అక్కడ సనాతన ధర్మము పరిఢ వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. మనందరం ఇంటికో పుష్పమైతే పరమేశ్వరుడికో మాల. కాబట్టి మన కర్తవ్యం మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి నాకు వెనకటికి ఒక ఆయన మాట చెప్పాడు. ఒక చోటికి వెడితే ఓ భార్యాభర్త కూడా వచ్చారు నాతో, విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఉపన్యాసాలకి. ఆ ఇంటి యజమాని అస్తమానం అనేవారు, మా అక్క చాలా బాగా వండింది, మా అక్క చాలా ఉపకారం చేసింది, మా అక్క ఈ కూర వండింది అంటుంటే ఆవిడ భర్త కూడా నాతో వచ్చాడు. ఆయన నేనన్నాను విని 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 విని, ఏమంటే మీ భార్య గారు మీతో పాటు కాకినాడ నుంచి వచ్చేంత ఉపకారం చేశారట, మరి మీరేమి చేయలేదా ఇక్కడికి వచ్చి అన్నాను. అంటే ఆయన అన్నాడు, చేయకపోవడం ఏంటంటే నా కర్తవ్యం నాది, తిని పెడుతున్నాను కదూ అన్నాడు. నిజమే అనిపించింది నాకు, చాలా పెద్ద మాటరా, తిని పెట్టడం కర్తవ్యం, తినమన్నప్పుడు తినడం కర్తవ్యం, తినమన్నప్పుడు భీష్మించు కూర్చుంటే పదార్థాలు పాడవుతాయి. కాబట్టి రేపటి రోజు ముగింపు కదండి. ముగింపు అంటే ఆనందంతో సంతోషంతో అందరి ముఖాల్లో ఆ ప్రసన్నత వ్యక్తం కావాలి, ఆ సంతోషం వ్యక్తం కావాలి. అబ్బా మళ్ళీ ఎప్పుడు ఈ పందిళ్ళు, ఇంత కార్యక్రమం, ఇంత హడావిడి, ఇంత తరించడం, ఇన్ని ధ్వనులు, ఇన్ని శబ్దాలు, ఇన్ని నృత్యాలు, ఇంత సంగీతం అని మనందరం పరవశించి బాబాగారి దగ్గర నిలబడి మళ్ళీ త్వరగా సుబ్బారావు గారి చేత ఎన్నో కార్యక్రమాలు చేయించు ఈశ్వరాయనికి సమర్థతనియ్యి అని మనం ప్రార్థన చేసి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం 7 గంటలకల్లా చూసారా, కరతళాధ్వనులు చెయ్యండి అని చెప్పక్కర్లేదు, వాళ్ళు తృప్తి పడితే వాళ్ళే చేస్తారు. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తే మనం సీతారామ కళ్యాణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి ఇప్పుడు లలితా సింధూరి యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది, నృత్య కార్యక్రమం. ఈరోజు కొద్దిగా సమయాన్ని నేను ఎక్కువ తీసుకున్నందుకు మన్నింపబడదనుగాక. సుబ్బారావు ఈ విషయాలు మీరు ఒక్కసారి ప్రకటించండి కోటేశ్వరరావు గారు అన్న కారణం చేత ప్రకటించడం జరిగింది. స్వస్తి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం.
భగవద్గీతాంతర్గతంగా నేను ఒక శ్లోకాన్ని స్పృశించి విడిచిపెట్టాను. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటాడు కృష్ణ భగవానుడు. ఆయన మాట్లాడుతూ సమత్వం యోగ ఉచ్యతే, యోగము అన్న మాటకి ఆయన నిర్వచనం చెప్పాడు. సమత్వమునకు యోగమని పేరు. అలాగే యోగము అంటే కర్మ చేసేటప్పుడు కౌశలముతో చెయ్యగలగడము. అలాగే అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడేవన్నీ కలిపి ఒకటిగా మారేటటువంటి ప్రక్రియ జ్ఞానమునందు. వీటన్నింటినీ యోగం అంటారు. యోగ కర్మసు కౌశలం అంటాడు. నిన్న మీతో నేను మనవి చేశాను, యోగస్థ కురు కర్మాణి. కురు కర్మాణి అంటే నువ్వు పని చెయ్యి అంటే ఏదో ఒక పని చెయ్యి కాదు, నువ్వు చెయ్యవలసినటువంటి పని వేద విహితమై, వేదం ఎలా చెప్పిందో అలా చేసిన వాడవైతేనే చిత్తశుద్ధి కలుగుతుంది. యోగస్థ కురు కర్మాణి, ఆ కర్మ యోగం ఎప్పుడవుతుంది అంటే యోగ కర్మసు కౌశలం. కౌశలం అన్న మాట రావడానికి కారణం ఏమిటంటే, గురువుగారి దగ్గరికి శిష్యుడు వెడతాడు ఉపనయనం అయిన తర్వాత. వెళ్ళిన తర్వాత గురువుగారు మొట్టమొదట శిష్యుడికి నేర్పేటటువంటి విషయం ఏది అంటే దర్భ కొయ్యడం నేర్పుతారు. ఎందుకంటే పూర్వం గురువుగారి ఆశ్రమంలో శిష్యుడు ఉండి చదువుకున్నటువంటి రోజులలో ప్రతిరోజు ఆయన అగ్నిహోత్రం చేసుకోవడానికి ఇతరమైనటువంటి దేవతారాధన యందు తప్పకుండా ఉండవలసినటువంటివి 2 పదార్థాలు. ఒకటి గోవు, 2 దర్భ. ఈ 2 లేకుండా ఏవీ నడవదు. కాబట్టి దర్భలు తీసుకురావాలి శిష్యుడు. ఈ దర్భలు తీసుకొచ్చేటప్పుడు ఆ దర్భ కోసి పట్టుకురావడంలో గురువుగారు తీసుకురమ్మన్నారు కదా అని చెప్పి అక్రమాలినవి, పనికొచ్చినవి, పనికిరానివి అన్నీ కోసి పట్టుకురాకూడదు. ఆ కొయ్యడంలో ఒక నేర్పరితనం ఉంటుంది. ఏమిటా నేర్పరితనం అంటే, ఆ మొదలు విడిచిపెట్టి మళ్ళీ అది పైకి పెరగడానికి వీలుగా కావలసినటువంటి అంకుర భాగాన్ని విడిచిపెట్టి కొయ్యవలసి ఉంటుంది. అందులో ఏ కారణం చేతనైనా చిరిగిపోయినది, కన్నం పడిపోయినది, వడిలిపోయింది ఉంటే దాన్ని ఇక కొయ్యకూడదు. ఎందుకంటే అవసరం లేదు. అవసరం ఎక్కడ వరకో అక్కడ వరకు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది తప్ప తనకు అవసరం లేని దానిని స్పృశించవద్దు. మనకి వేదాంతంలో, సనాతన ధర్మంలో అపరిగ్రహము అని ఒక మాట. అపరిగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ ప్రపంచమంతటినీ ఈశ్వరుడు శర్వశబ్దము చేత భోగస్థానముగా నింపి ఉంచుతాడు. అందుకే శర్వ శర్వాణి అని శివుడికి అమ్మవారికి పేరు, శర్వ అని విష్ణు సహస్రంలో విష్ణువుకి పేరు. ఇద్దరికీ ఆ పేరు ఉంటుంది, శర్వ అన్న పేరు. శర్వ అన్న పేరుకి అర్థం, ఈ భూమి మీద మీరు పట్టుకెళ్ళి ఓ దోషుడు గింజలు వేశారనుకోండి, ఒక్కొక్క గింజలోంచి ఒక్కొక్క మొలక వస్తే ఆ మొలకకి ఒక కంకు వచ్చి ఒక్క కంకులో మీరు ఎన్ని గింజలు తెల్లారో అన్ని గింజలు వస్తాయి. మీరు భూమి మీద వడ్ల గింజ వేయగలరేమో కానీ వడ్ల గింజ మొలకెత్తి ఒక మొక్క అయ్యేటట్టు, ఆ మొక్కకి కంకు వచ్చేటట్టు, ఆ కంకులో ధాన్యం ఉండేటట్టు చెయ్యగలిగిన శక్తి మాత్రం ఈ లోకంలో ఎవరికీ లేదు. పంచభూతములలో నుండి సంపదను తేవడం కానీ, పంచభూతములను పెంచడం కానీ తగ్గించడం కానీ ఎవరికీ సాధ్యము కాలేదు, సాధ్యము కాదు కూడా. భూమిని ఒక అంగుళం మీరు పెంచలేరు, భూమిని ఒక అంగుళం మీరు తగ్గించలేరు. వాయువు విశేషమైన వేగంతో వీయాలి అని నిర్ణయం తీసుకుంటే జరగవలసిన నష్టం జరిగిపోయిన తరువాత మీరు పునర్నిర్మాణ ప్రక్రియ చేయవలసి ఉంటుందేమో కానీ గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వేసినప్పుడు విద్యుత్ స్తంభం ఒరిగిపోకుండా మీరు ఆపలేరు. మనం పెట్టుకున్న రాడార్ వ్యవస్థ కూడా కుప్పకూలిపోవలసిందే. అది ఈశ్వరుడు యొక్క నిర్దేశకత్వం, ఆయన యొక్క శాసనం అలా ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత పెట్రోల్ ఉంచాడు ఈ భూమిలోని మీరు అడిగారనుకోండి, అది ఎవరూ చెప్పలేరు. ఎప్పటికి ఏ బావి దొరికితే ఆ బావి దొరికింది అనుకోవడం. ఎంతోమంది, కొన్ని కోట్ల మంది పుట్టారు, కొన్ని కోట్ల కార్లు వాడారు, కొన్ని లక్షల లీటర్ల పెట్రోల్ ఖర్చు పెట్టారు, భూమిని విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. ఈశ్వరుడు మాత్రం అలా నింపుతూనే ఉన్నాడు, భూగర్భమునందు ఉంచాడు. మీకు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,
భవతి అని సంస్కృతంలో ఒక మాట. భవతి అంటే నిలబడుట, ఉండుట. ఉన్న పదార్థం ఉండడాన్ని భవతి అంటారు. అలా ఉన్నది ఉన్నట్లు ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము లోపించినటువంటి ఉత్తర క్షణంలో పడిపోతాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఊపిరి తీయడంలో వేగం పెరిగినా, ఊపిరి విడిచిపెట్టడంలో వేగం తగ్గినా, లోపలికెళ్ళిన ఊపిరి బయటికి రాకపోయినా, బయటికి వచ్చిన ఊపిరి లోపలికి వెళ్ళకపోయినా చనిపోతున్నాడు, చనిపోయాడు అని గుర్తు. ఎక్కడుంటుంది మృత్యువు అంటే అంతకన్నా సన్నిహితంగా ఉండేది వేరొకటి లేదు అంది వేదాంతం. మా ఆవిడ ఇంట్లో ఉంటుందేమో, మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, కానీ నా మృత్యువు నాకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. నా ముక్కు మీదే ఉంటుంది. లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళకపోతే అయిపోయింది, బయటికి వెళ్ళింది లోపలికి వెళ్ళకపోతే అయిపోతుంది. కాబట్టి అటువంటి ప్రక్రియతో నడపగలిగినటువంటి ఈశ్వరుడు భవతి, ఉన్నది అన్నది ఎంతకాలమో ఆయన అనుగ్రహమో అంతకాలము. భోగము, సుఖము అని మనం ఏం పిలుస్తామో అవన్నీ ఈశ్వరానుగ్రహమే. ఉత్తరాఖండలో రామాయణంలో వాల్మీకి మహర్షి మాట అంటారు, అసలు సుఖమన్న మాట ఎక్కడుందో తెలుసా? వాయు ప్రాణ సుఖం వాయు అంటారు. సుఖమన్న మాటకంతటికీ అర్థం ఏమిటంటే గాలి ఒక్కటే. ఇంట్లో ఎన్ని మధుర పదార్థాలు ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత పెద్ద ఉద్యోగస్తుడవనివ్వండి, ఎంత అధికారం ఉండనివ్వండి, ఎంత అందగాడవనివ్వండి, ఊపిరి అందట్లేదనుకోండి, ఇంకేమిటి సుఖం వీటన్నిటితో? తనకి ఏమీ ఉండదు. ఏసీ థియేటర్లో కూర్చున్నవాడు సంతోషంగా ఉంటాడేమో, ఏసీ బెడ్రూమ్లో పడుకున్నవాడు సంతోషంగా పడుకుంటాడేమో, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడు ఏం సంతోషంగా ఉంటాడు? అది ఏసీయే అవ్వచ్చు, అదేం పెద్ద సంతోషం ఏంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండడం? వాడికి ఊపిరి అందక అందులోకి వెళ్ళాడు, ఇంకా వాడికి సుఖం అన్న మాట ఎక్కడుంది? చల్లగా ఉన్నా సుఖం ఉండదు. వాయు ప్రాణ సుఖం వాయు. అసలు నీకోటి ఊపిరి అందితే లోపలికి ఊపిరి వెళ్ళి సరిగ్గా బయటికి వస్తుంటే అది సుఖం అన్నమాట అంటారు వాల్మీకి మహర్షి. ఆ ఊపిరియే సుఖము నిజానికి. ఊపిరి సరిగ్గా వెళ్ళి ఊపిరి సరిగ్గా బయటికి వస్తే చాలు సంతోషం. వెనకటి ఒక ప్రధానమంత్రి 7 రోజులు పడిశంతో బాధపడి 7 రోజులు మరణించిన వాడితో సమానం నేను అబద్ధం చెప్తే అన్నాడు. పడిశంతో 1 గంట బాధపడడం అంత కష్టం, ఎందుకంటే ఊపిరి అందకపోవడమే దాంట్లో ఉన్న పెద్ద బాధ. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు అంటారు వాల్మీకి మహర్షి. ఆయన ఎన్ని భోగస్థానములను పెట్టాడో ఇందులో. కంటితో చూసే జలపాతం దగ్గర నుంచి అందంగా విరిసేటటువంటి పువ్వు వరకు, సాయంకాలం విరిసే పువ్వులు కొన్ని. ఈ చైత్రమాసానికి వైశాఖ మాసానికి మనకి ఆర్షధర్మంలో ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి. ఇవి 2 వసంత ఋతువులో వస్తాయి. చైత్రాన్ని మధుమాసము అంటారు, వైశాఖ మాసాన్ని మాధవమాసము అంటారు. ఈ 2 నెలల్లో 2 ప్రత్యేకమైన వస్తువులు దొరుకుతాయి. ఒకటి మామిడి పండు, ఒకటి మల్లెపువ్వు. మల్లెపువ్వు యొక్క సువాసన ఎంత గొప్పగా ఉంటుందో, మామిడి పండు యొక్క రసం ఎంత తీయగా ఉంటుందో, అంతటి సువాసన కలిసినటువంటి మధురమైన వాక్కు కలిగిన శంకర భగవత్పాదులు, అంత గొప్ప వాక్కు, అంత గొప్ప నడవడి కలిగినటువంటి రామచంద్రమూర్తి ఈ 2 నెలల్లోనే పుట్టడం ఆశ్చర్యకరమైన విషయం. అసలు మహాపురుషులందరూ లోకంలో చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు. కాబట్టి అందుకే వాటికి మధుమాసము మాధవమాసము అని పేరు. ప్రకృతిలో ఋతువులుగా, రాత్రింబవళ్ళుగా, నిద్రగా, లయంగా, స్వల్పకాలిక లయంగా, ఆకలిగా, అన్నం తీరడంగా, ఇన్నిటిగానూ బాహ్యమునందు ఒక కారు తయారవ్వాలంటే కావలసిన ఇనుమంతా భూమిలోంచే రావాలి. ఆ కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచే రావాలి. మీరు ఏ భోగం అనుభవిస్తున్నారనుకుంటున్నారో ఆ భోగములన్నీ కూడా భూమిలోంచే వస్తాయి. కాబట్టి శర్వహ అంటారు. ఆ భూమి నుండి సమస్త భోగములకు కావలసినవి ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఈ ఇచ్చినప్పుడు సనాతన ధర్మంలో ఒక మాట వాడతారు, అపరిగ్రహము. అపరిగ్రహము అంటే నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు కన్నా ఎక్కువగా నువ్వు పుచ్చుకోకూడదు. అది స్వయంగా ఎవరికి వారు పాటించవలసినటువంటి నియమం. ఎందుకంటే తనకి ఎంత కావాలో అంత అనుభవించినటువంటి వాడు తనని తాను మోసం చేసుకున్నవాడు. తనకెంత కావాలో అంతకన్నా తక్కువ చేసుకుని బతికి భవిష్యత్ తరాలకి దాచిపెడదామనుకున్నవాడు స్వార్థంతో బతికి తనని తాను సుఖపెట్టుకోనివాడు. తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ వాడినవాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. ఈ ప్రపంచంలో మన వారసులకు దక్కవలసినవి నిష్కారణంగా వీడు వాడుకుని ఉంది కదా అని చెప్పి
ఆ భూమి నుంచి వచ్చేటటువంటి ఐశ్వర్యమును పాడు చేసినవాడు. అందుకే అపరిగ్రహము ఉండాలి అని చెప్పింది సనాతన ధర్మం. నీకు ఎంత అవసరమో అంతవరకు తప్ప, అంతకు మించి నీకు తీసుకునేటటువంటి అధికారం కానీ, అంతకు మించి దాచుకునే అధికారం కానీ వద్దు. ఎంతవరకో అంతవరకు జీవించు. చిత్రం ఏంటంటే ఈ అపరిగ్రహమును గురించినటువంటి బోధ చెప్పవలసింది మనుష్యుడికి ఒక్కడికే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వేదం చెప్తోంది. అందులో 83,99,999 ప్రాణులు అపరిగ్రహం పాటిస్తాయి తమంత తాముగా. కడుపు నిండిపోయిందనుకోండి పక్షి తిందో, కడుపు నిండిపోయిందనుకోండి కుక్క తిందో, దానికి బిడ్డలు పుట్టాయనుకోండి పాలిస్తుంది. ఆ బిడ్డల ఆహారం తినడం వచ్చింది అన్నాయనుకోండి వదిలిపెట్టేస్తుంది. ఆ బిడ్డల కోసం కుక్కలకి బ్యాంకులు, పిల్లులకి బ్యాంకులు లేవు. కానీ చిత్రం ఏమిటంటే ఒక్క మనుష్యుడొక్కడే తన కొరకు కాకుండా కొన్ని తరాల వరకు దాచాలనేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు. దాచవద్దని శాస్త్రం చెప్పలేదు, దాచమనే చెప్పింది. కానీ ఎంత దాచాలి అన్నది కూడా వేదం మాట్లాడింది. అతిగా వెళ్ళి పాడు చేసుకోవద్దు జీవితాన్ని. కాబట్టి యోగ కర్మసు కౌశలం అన్న మాటకు అర్థం ఏమిటంటే వేద తాత్పర్యమును మీరు గ్రహించి మీరు కర్మ చేసేటప్పుడు దాన్ని ఎలా చెయ్యాలో ఆ నైపుణ్యముతో నేర్పరితనంతో కర్మ చెయ్యగలిగినటువంటి విధానానికి కౌశలం. దర్భ ఎంత కొయ్యాలో అంతే కొయ్యాలి. కుశ అంటే దర్భ. అంతేకాని దర్భని మొదలంట పెళ్ళగించేశారనుకోండి మళ్ళీ ఎలా వస్తుంది దర్భ? అదే దర్భని కొంత కోసి విడిచిపెట్టేశారనుకోండి, దర్భకి చివర్లు ప్రధానం. దర్భ చివర్లు ఏ దిక్కుకు వేశారు అన్నదాన్ని బట్టి మీరు ఏ కార్యం చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. దక్షిణ దిక్కుకి కొసలు వేశారనుకోండి పితృకార్యం చేస్తున్నాడని గుర్తు. తూర్పు దిక్కుకు కొసలు వేశాడనుకోండి ఈశ్వరారాధన చేస్తున్నాడు అని గుర్తు. కాబట్టి కొస ఉండాలి, మొదలు నీకెందుకు? కాబట్టి పాడు చేయకూడదు. లోకంలో దేన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి హక్కు మనకి ఇవ్వలేదు. అంతటి సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చిన హనుమ కూడా ప్రయోజనం అయిపోయిన తర్వాత సముద్రంలో బారేయచ్చు, మళ్ళీ ఎవడెళ్తాడు ఉత్తర దిక్కుని. మళ్ళీ పట్టుకెళ్ళిపోయి సంజీవనీ పర్వతాన్ని హిమాలయాల్లో సుస్థాపితం చేసి వెనక్కి వచ్చేసారు ఆయన. అంత యుద్ధకాండలో కూడా అపరిగ్రహము అంటే తనకెంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కర్మ చేసి దాని వలన ప్రయోజనమును సాధించుకొనుట తప్ప నిష్కారణమైనటువంటి కర్మ చెయ్యడం కానీ, నిష్కారణంగా ప్రకృతిలోంచి మీకు అక్కర్లేని వాటినన్నింటినీ స్వీకరించడం కానీ చెయ్యవద్దు. 2 కర్మసు కౌశలం అన్న మాటలో నేర్పరితనంతో చెయ్యడము అని కదండి మీరు అన్నారు. నేర్పరితనంతో చెయ్యడము అంటే నేను అయ్యప్ప స్వామి గుళ్ళో ఉపన్యాసాలు జరిగేటప్పుడు ఎప్పుడు 42 రోజులు ఉపన్యాసాలు చెప్పినా గోపాలకృష్ణ గారు ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అమ్మ రాత్రి ఎవరితో దొంగలు ఎత్తుకుపోయారు గొలుసు ఇంటికి ఎడుతుంటే మీ అందరూ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి వెళ్ళేటప్పుడు. లేకపోతే వీధిలో పార్కింగ్లో పెట్టిన సైకిల్ ఎవరో ఎత్తుకుపోయారు. ఈ మధ్య మహాభారతం చెప్తుంటే ఎవరో బ్యాంక్ ఆఫీసర్ గారు ఆ స్కూటర్ డిక్కీలో పెట్టుకున్నటువంటి చెస్ట్ కీస్ ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఇంతమంది భారతం వినడానికి వస్తే బయట ఉన్నటువంటి ద్విచక్ర వాహనాల మీద కూడా కొంతమంది కూర్చుని వింటూ ఉంటారు. ఒకడు ఎందుకు వస్తాడంటే అందులో ఉన్నది వాడికి పనికొచ్చిందా పనికి రాలేదా అన్నది అనవసరం. చౌరాయి శష్ఫలాభాయ అని దొంగవాడికి వెంట్రుక మొక్క దొరికినా ఆనందమే, వాడిదా ఏమి. అందుకని ఆ డిక్కీ తెరిచి అందులో ఉన్నటువంటి వస్తువు పట్టుకుపోయాడు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఉద్యోగం చేయడం ఎంత జాగ్రత్తగా చేస్తానో, ప్రవచనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతానో, నేను భోజనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా భోజనం చేస్తానో, వ్యాయామం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యాయామం చేస్తానో, అంతకన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేయవలసింది దొంగతనం ఈ లోకంలో. ఎందుకంటే నేను 20 ఏళ్ళు ఉద్యోగం చాలా బాగా చేశానండి, ఏదో ఒక్కసారి ఫైల్ తప్పు రాశానండి అన్నాను అనుకోండి, ఏదో ఓ మెమో ఇచ్చి హవెవర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ కేర్ఫుల్లీ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ that you are negligent while discharging your duties, still a lenient view is taken and the memo dropped for this time. However, you are cautioned to be more careful in future. అని నాకు ఒక లెటర్ ఇచ్చి విడిచిపెట్టేస్తాడు. ఒక దొంగ దొరికిపోయాడు అనుకోండి, అయ్యా ఇప్పటికి నేను 12,374 దొంగతనాలు చాలా బాగా చేశాను, ఇది ఒక్కటే దొరికాను అంటే క్షమిస్తారా? ఒక్కనాటికి క్షమించరు.
ఇతపూర్వం నైపుణ్యంతో చేసినవన్నీ ఇప్పుడు పెద్ద శిక్షకి కారణం అవుతాయి. చాలా హత్యలు బాగా చేశానండి, ఈ హత్య దగ్గరే దొరికిపోయాను అన్నాడు అనుకోండి, అది ఆయన్ని క్షమించడానికి కారణం అవ్వదు, ఆయన్ని ఇంకా బాగా శిక్షించడానికి కారణం అవుతుంది. యోగ కర్మసు కౌశలం, పని చేసేటప్పుడు నువ్వు నేర్పరితనంతో చెయ్యి అని కృష్ణ పరమాత్మ అన్నారు కదండి. అందుకని నేను చాలా నేర్పరితనంతో దొంగతనం చేశాను, చాలా నేర్పరితనంతో హత్య చేశాను అంటే అది కూడా కర్మసు కౌశలమే అవుతుందా? అందుకే ఆయన వెంటనే పక్క శ్లోకంలో ఈ మాట అనడానికి కారణం అదే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. నువ్వు చేసే పని ఏది పడితే ఆ పని నువ్వు చేసేసి నేను చాలా నేర్పరితనంగా చేశానండి అనకూడదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, తిరుమల వెళ్ళామండి దర్శనానికి, కోటేశ్వరారు మేము 50 రూపాయల కిలో ఇలా వెళ్ళి